ఓం శ్రీ మహాగణపతయే నమః. మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ కళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం. ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ విశ్వావసునామ సంవత్సర ద్వాదశ రాశి ఫలితాంశములు వివరణ. శ్రీ విశ్వావసునామ సంవత్సర మకర రాశి ఫలితాంశములు. ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రము ధనిష్ట 1, 2 పాదాలు ఈ మకర రాశిని ఆశ్రయించి ఉంటాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ రాశి వారికి బృహస్పతి మే 15 నుండి షష్ఠమ స్థానమైన మిథున రాశి యందు సువర్ణమూర్తిగా ఉన్నాడు. అందువల్ల స్వస్థతని, స్వచ్ఛమైన ఆరోగ్యాన్ని, శత్రువుల మీద విజయాన్ని కలుగజేస్తాడు. శని సంవత్సరం అంతా కూడా తృతీయ స్థానంలో తామ్రమూర్తిగా సామాన్య ఫలితాలు కలుగజేస్తాడు. రాహుకేతువులు వరుసగా మే 18 నుండి సంవత్సరం అంతా కూడా ధనస్థానంలోనూ అష్టమ స్థానమందు సువర్ణమూర్తిగా సౌభాగ్యకరమైనటువంటి ఫలితాలు అందజేస్తారు. మీరు ఈ సంవత్సరం వివేకవంతులుగా, ఉదార స్వభావాలుగా మార్పు పొందేటువంటి అవకాశం ఉంది. జనాదరణ పొంది గంభీరమైన వారుగా పరిడవిల్లేటువంటి అవకాశం ఉంది. శత్రువుల మీద విజయాన్ని పొందుతారు. కుటుంబ వృద్ధి జరుగుతుంది. ఖరీదైన గృహంలో సేవకులు మరియు అందమైనటువంటి అలంకరింపబడినటువంటి గృహమందు నివసించేటువంటి అవకాశం ఉంది వీరికి ఈ సంవత్సరం. ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనేవాల్సిన అవకాశం ఉంది. కొంతమేరకు అనారోగ్యాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. ఉదర సంబంధమైన వ్యాధులు, అజీర్ణము, జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది ఈ సంవత్సరం వీరు. వైద్య ఖర్చులు కూడా పెరుగుతాయి. అక్టోబర్లో ఆర్థికంగా పురోభివృద్ధి ఉంటుంది. జీవిత భాగస్వామికి మద్దతు లభిస్తుంది. వైవాహిక సంబంధాల్లో పురోగతి ఉంటుంది. వివాహం కాని వారి వివాహం జరిగేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతి పొందేటువంటి అవకాశం ఉంది. తృతీయ స్థానంలో శని సంచారం అత్యంత సానుకూలమైన ఫలితాలు ఇస్తుంది ఈ సంవత్సరం వీరికి. తోబుట్టువులుగా అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మీ సంబంధ బాంధవ్యాలు వారితోటి మరింత సుహృద్భావంగా ఉండేటువంటి అవకాశం ఉంది. సంతానం పురోగతి పొందేటువంటి అవకాశం ఉంది. ఉదర సంబంధమైన ఆరోగ్య సమస్యలు తదుపరి స్వస్థత కలుగుతుంది. ద్వితీయ స్థానంలో రాహు సంచారం ప్రజలని ఆకట్టుకునేలాగా చాలా ప్రయత్నాలు చేయడానికి ఉపయుక్తపడుతుంది. అలాగే శరీరానికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలకి కూడా కారణం కావచ్చు. కేతువు యొక్క ప్రభావం 8వ స్థానంలో మానసికంగా హెచ్చుతగ్గులు, ఊహించినటువంటి ధనలాభాన్ని, శారీరక సమస్యని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ సంవత్సరంలో రాహుకేతువుల యొక్క జపశాంతి జరిపించుకోవడం అనేటువంటిది మేలు జరుగుతుంది. మన జన్మ జాతకాన్ని ఆధారంగా ఉంటుంది. కాబట్టి ఇందులో ఉన్నటువంటి మంచి పరిపూర్ణంగా వస్తుందని కానీ, చెడుని పరిపూర్ణంగా పొందుతామని కానీ భావించకుండా జన్మజాతకాన్ని అలాగే ఈ గోచార ఫలితాన్ని రెండింటినీ కూడా సమన్వయపరుచుకొని ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాం.